ఎవరో అరిచారని, ఎవరో దబాయిస్తారని, లేకపోతే ఎవరో మాట్లాడతారని ఏదో ఒకటి మనం కూడా అనేద్దాం అనుకుంటుంటాం. నేనైతే అట్లా అనను. నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పి బొగ్గు కుంభకోణాలు, 2G కుంభకోణాలు, ఇట్లాగే రేషన్ కుంభకోణాన్ని చూపెడుతున్నాం. కానీ రేషన్ కుంభకోణం ఎప్పుడవుతుందంటే నాకు ఇవ్వాల్సిన రేషన్ నాకు ఇవ్వకుండా అమ్మేసుకుంటే కుంభకోణం అవుతుంది. కానీ నాకు ఇస్తానన్నటువంటి బియ్యం నేను తీసుకోకుండా లేదా నేనే అమ్మేసుకుని వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు వేరే వాళ్ళకి అమ్ముకుంటే అది కుంభకోణం ఎట్లా అవుతుంది, వ్యాపారం అవుతుంది తప్పించి అన్నటువంటిది. అది ఎగుమతి చేస్తే తప్పేంటి అన్నటువంటిదే నేను మొదటి నుంచి చెప్తాను. నీకు చేతనైతే తినే బియ్యం ఇయ్యి, చేత కాకపోతే డబ్బులు ఇయ్యి. అలా కాకుండా తీసుకున్న జనం తినకపోతే ఆ బియ్యాన్ని వాళ్ళు అమ్ముకుంటే తప్పెట్టవుతుంది, అది వేరే వాడు కొనుక్కుంటే తప్పెట్టవుతుంది, వాడు ఎక్స్పోర్ట్ చేసుకుంటే తప్పెట్టవుతుంది అన్నటువంటిది. అదే ఇప్పుడు వాస్తవానికి గత 25 ఏళ్ల నుండి ఆంధ్రప్రదేశ్లో ఎగుమతుల్లో అదొక కీలకమైనటువంటి అంశం. కానీ దానికి అసలు మూలాలను వదిలేసి మనం తిట్టుకుంటూ కూర్చుంటున్నటువంటి దశలో జగన్మోహన్ రెడ్డి అదే రైట్ చేసుకొచ్చాడు. రాష్ట్రం నుంచి బియ్యం ఎగుమతుల్లో తప్పే ఉంది, ఇదేం కొత్తగా అది ఎగుమతులు ఆంధ్రప్రదేశ్ దశాబ్దాలుగా నెంబర్ 1గా ఉంది. ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే వక్రీకరించి రేషన్ బియ్యం ఎగుమతి అంటూ తెర మీదకి తెచ్చారంటూ జగన్మోహన్ రెడ్డి నిన్న మీటింగ్లో మాట్లాడుకొచ్చారు. వారి ప్రభుత్వం వచ్చి 6.5 నెలలైంది. కలెక్టర్లు, జేసీలు, ఎమ్మెల్యేలు, ఎంఆర్ఓలు, చెక్ పోస్టులు అంతటా వాళ్ళే పోర్టులో CISF కస్టమ్స్ అధికారులు వీళ్ళ పొత్తులో ఉన్న కేంద్ర ప్రభుత్వానికి చెందిన వాళ్ళే. ఇవన్నీ దాటుకుని బియ్యం ఎలా వెళ్తున్నాయి? కాకినాడ పోర్టులో ఈయన ఎక్కిన బోటు పక్కనే ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు వియ్యంకటైన శ్రీనివాసరావుకి చెందిన బోటు ఉంది. పవన్ అందులోకి వెళ్ళరు. రాష్ట్రంలో బియ్యం ఎగుమతిలో కేసు వియ్యంకటే నెంబర్ 1 అని చెప్పి ఆయన విమర్శించిన దాన్ని హైలైట్ చేశారు వాళ్ళు.